హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలామందికి జుట్టు సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం, జుట్టు రాలిపోవడం, తెల్లబడిపోవడం, డాండ్రఫ్ రావడం, ఇలా ఒకటేంటి అనేక విధాలుగా జుట్టు సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. దీనికి కారణాలు అనేక ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, మనం బయట ఎక్కువగా తిరుగుతుండడం వల్ల కావచ్చు, బయట పొల్యూషన్ కారణం కావచ్చు, మనం వాడే షాంపూలు కూడా కారణం కావచ్చు. వీటన్నిటి వలన చాలామంది జుట్టు రాలిపోవడం, తెల్లబడడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం వీటి కోసం మార్కెట్లో దొరికే ఎన్నో క్రీమ్లను వాడుతూ ఉంటాం కదా. చాలామంది ఇలా మార్కెట్లో దొరికే క్రీమ్లను తీసుకుని వాడేస్తూ ఉంటారు. కానీ వాటి వలన నష్టమే ఎక్కువ అని మీరు ఎప్పుడైనా గమనించారా? ఫ్రెండ్స్, నిజానికి మన ఆరోగ్యానికి కానీ, జుట్టుకు కానీ, ఇంకా దేనికైనా కూడా చిట్కా మందును మనమే స్వయంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏంటి, నమ్మడం లేదా? నేను మీకు చాలా వరకు ఇదివరకు వీడియోల్లో కూడా ఇలాంటి చిట్కా వైద్యాలు ఎన్నో చెప్పాను కదా. ఈరోజు కూడా మీకోసం అలాంటి ఒక చిట్కాని తీసుకొచ్చాను. మమ్మల్ని చాలామంది జుట్టు రాలిపోకుండా ఉండడం కోసం ఏదైనా చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు. అందరి కోసం ఈరోజు మేము ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాము. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పాటిస్తారని ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఒక ఉల్లిపాయ టోనర్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఏమి పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఇంట్లో ఒక మూలన పడేసి ఉన్న ఉల్లిపాయ తొక్కలతోనే దీన్ని తయారు చేయొచ్చు. నమ్మడం లేదు కదా, కానీ ఇది నిజం. మన ఇంట్లో ఈ ఉల్లిపాయ తొక్కలను వ్యర్థంగా పడేస్తుంటాం కదా. కానీ అలాంటి వ్యర్థాలతోనే మనం మన జుట్టును మెరిసిపోయేలా, ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు. ఈ వీడియోలో మీకు అదే అర్థమవుతుంది. దీనికోసం మనం ఇంట్లో పడేసినటువంటి ఉల్లిపాయ తొక్కలను తీసుకుందాం. ఇవి సన్నవిగా ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ మీ ఇంట్లో లేకపోయినా మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, తీసుకురండి. కానీ ఉల్లి తొక్కలు చాలా అవసరం. సరే, ఇప్పుడు ఉల్లిపాయ తొక్కలను తీసుకున్నారు కదా, ఎన్నో అవసరం లేదు. ఒక 4-5 ఉల్లిపాయ తొక్కలు ఉంటే సరిపోతుంది. వాటిని ఒక గిన్నెలో తీసుకోండి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో 1.5 గ్లాసుల నీరు పోయండి. ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలాసార్లు వాడుకోవచ్చు. మళ్ళీ దీన్ని తయారు చేసే పని ఉండదన్నమాట. సరేనా? సరే, ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాం కదా, ఆ గిన్నెను స్టవ్ మీద ఉంచి కొంచెం స్టవ్ని వెలిగించండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఉల్లిపాయ తొక్కలను ఈ గిన్నెలో వేయండి. ఇప్పుడు గిన్నె వేడెక్కడం మొదలవుతుంది. అయితే ఇప్పుడు మనం మరొక వస్తువుని వీటితో పాటు జోడించాలి. అదేంటని అనుకుంటున్నారు కదా, అదే కరివేపాకు. ఫ్రెండ్స్, కరివేపాకులో మన జుట్టుకు కావలసిన పోషక పదార్థాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని కరివేపాకు ఆకులను తీసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా ఈ గిన్నెలో వేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద వీటిని కొంచెం సేపు వరకు వేడి చేయండి. అలా నెమ్మదిగా వేడి చేయడం వలన వాటిల్లోని గుణాలు నెమ్మదిగా రసంలా మారి ఆ నీటిలోకి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది. పెద్దదిగా ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు? వారు ఎక్కువగా కరివేపాకు ఉపయోగించడం వల్లే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా జుట్టు పెరగాలి అంటే మేము చెప్పిన చిట్కాను తప్పనిసరిగా పాటించండి. ఫ్రెండ్స్, ఎంత వయసు వచ్చినా కూడా ఈ రెసిపీని వాడుకోవచ్చు. జుట్టు ఎప్పటికప్పుడు ఒత్తుగా, నిండుగా, రాలిపోకుండా ఎంతో అందంగా తయారవుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను. అప్పుడే నాకు ఈ టోనర్ మీద నమ్మకం ఏర్పడింది. అందుకే ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కూడా వాడి చూసిన తర్వాతే మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటికే చాలామంది ఈ విధంగా చేసి వాడారు. వారి జుట్టు ఎంతో ఒత్తుగా తయారైంది, మరియు ఎంతో నల్లగా, అందంగా తయారైంది. జుట్టు బయట పొల్యూషన్ వల్ల కుదుళ్లలో మార్పులు రావడం మొదలవుతుంది. నెమ్మదిగా పొడిబారడం జరుగుతుంది, మరియు అవి ఊడిపోవడం లేదా రాలిపోవడం జరుగుతుంది. వీటిని ఎంత త్వరగా అరికడితే అంత మంచిదన్నమాట. కాబట్టి ఇప్పుడే, ఈ క్షణమే ఈ చిట్కాను మీరు తయారు చేసి ఒక బాటిల్లో వేసి ఉంచుకోండి. రోజు రాత్రి పడుకునే ముందు దీనిని మీ జుట్టుకు రాసుకోండి. ఒక 2 గంటల పాటు ఒత్తుగా అప్లై చేయండి. కుదుళ్లకు తగిలేలా దీన్ని అప్లై చేయడం మర్చిపోవద్దు. అలా చేస్తేనే మీకు ఆ మార్పు అతి తక్కువ రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ముందు రోజు పడుకునే ముందు దీన్ని మీ జుట్టుకు అప్లై చేసుకుని పడుకోండి. మరుసటి రోజు ఉదయమే తలస్నానం చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా కావాలంటే ఇలాంటివి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. ఆర్గానిక్గా తయారు చేసిన ఈ సీరంలు అందుబాటులోనే దొరుకుతాయి. వీటిని చాలా వెబ్సైట్లలో మనం కొనుక్కోవచ్చు. కానీ అలా ఎందుకు అనుకుంటే, మీరే స్వయంగా మీ చేతులతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా సురక్షితం మరియు మీ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సీరంని మీరు ఒక బాటిల్లో ఉంచుకోండి. దానిలో ఎటువంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి
ఇది పూర్తిగా సురక్షితం. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఎప్పుడైతే గిన్నెల నుంచి బాటిల్లోకి పోస్తారో అప్పుడు ఫిల్టర్ని ఉపయోగించి ఆ సీరంని ఫిల్టర్ చేయండి. నెమ్మదిగా మొత్తం ఆ బాటిల్లోకి వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు నిరభ్యంతరంగా మీరు మీ జుట్టును అప్లై చేసుకోవచ్చు. ఇది ఎటువంటి వాసన కూడా రాదు. ముందు రోజు రాసుకుని పడుకున్న తర్వాత రోజు తలస్నానం చేసి పూర్తిగా కడిగేయాలి. ఏదైనా షాంపూ ఉపయోగించి తలస్నానం చేయండి. అంతేకాదు ఈ సీరం అతి తక్కువ సమయంలోనే మీ స్కాల్ప్ని ఆరోగ్యంగా చేస్తుంది. జుట్టు పెరగడం మీరు అతి తక్కువ సమయంలోనే గమనిస్తారు. మీరు ఇంతకన్నా గొప్ప సీరంని ఎక్కడా చూసి ఉండరు. దీనిని ఒక స్ప్రే బాటిల్లో కూడా వేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. జుట్టు నలుపుగా చక్కగా తయారవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మేము చెప్పిన ఈ రెమెడీని తయారు చేసి వాడుకుంటారని ఆశిస్తున్నాము. ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. ఫ్రెండ్స్, మీరు మా వీడియో గురించి ఏమనుకుంటున్నారో, మీకేమైనా సందేహాలున్నా కూడా కింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి మరో రెసిపీతో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.